తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ ఉదయకాంత్ గారు. నమస్తే అండి. నమస్కారం. ఉదయకాంత్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ల్యాండ్ ఇష్యూ గురించి హైకోర్టును ఆశ్రయించారు. ఏంటి సార్ అసలు ఇష్యూ ఏంటి? బ్రేకింగ్ న్యూస్ కదా, అది సడన్ న్యూస్. నాకు కూడా ఇదివరకు నేను దారిలో వస్తుంటే జస్ట్ న్యూస్ పాపప్ అయింది నా ఫోన్లో. చూస్తే ఈరోజు తను జూబ్లీ హిల్స్ తనకు సంబంధించిన 681 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్లో ఒక ఇల్లు కట్టుకున్నారు విత్ ఆల్ పర్మిషన్స్ అప్టెండ్ చేసి. అండ్ కొనేటప్పుడు కూడా ప్రాపర్టీ అన్ని లీగాలిటీస్ అన్ని వెరిఫై చేసేసి కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఇల్లు పర్మిషన్ తీసుకొని కట్టుకున్నాడు. కట్టుకున్న తర్వాత ఆల్ ఆఫ్ అ సడన్ రీసెంట్గా డెట్ రికవరీ ట్రిబ్యునల్ డిఆర్టీ నుంచి తనకు ఒక నోటీస్ రావడం జరిగింది. ఓకే, డిఆర్టీ నుంచి, డిఆర్టీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఓకే, ఒక నోటీస్ రావడం జరిగింది. ఏమనంటే సుంకు గీత ఈయన ఎవరైతే 2003లో ఆ ప్రాంతంలో ఎప్పుడైతే ఈయన ప్రాపర్టీ కొనున్నాడో ఆ కొన్న ప్రాపర్టీ ఎవరైతే తినకమ్మిందో ఆ గీత అనే వ్యక్తి బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకోవడం, ఆ బ్యాంక్స్ లోన్ కట్టకపోవడం, తద్వారా వాళ్ళు ఆ ఒక ప్రాపర్టీని అటాచ్మెంట్ అడుగుతూ కేసు ఫైల్ చేసినారు. కేసు ఫైల్ చేసింది దానికి ఒక జడ్జిమెంట్ రీసెంట్గా రావడం. రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్లో ఈ యొక్క ప్రాపర్టీని బ్యాంక్కి అటాచ్ చేయండి అని చెప్పేసి డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆర్డర్స్ పాస్ చేసింది. ఓకే, అయితే ఈమె అమ్మేసింది ప్రాపర్టీని, తను కొనుక్కున్నాడు. కానీ ఈమె ఒక ఫ్యాక్ట్ను సర్ప్రైజ్ చేసింది. ఏమని, ఆల్రెడీ దాని మీద లోన్ అవైల్ చేసినాము, ఆ ఒక కేసు పెండింగ్ ఉందన్న విషయాన్ని తను ఆ ఒక విషయాన్ని సర్ప్రైజ్ చేయడం వల్ల, అంటే సర్ప్రైజ్ చేయడం అంటే ఈయన చెప్పకపోవడం, దాచిపెట్టడం వల్ల ఆ విషయం తనకు తెలియదు. కాబట్టి ఈయన ఇమీడియట్గా ఆమె ముందు కేసు ఫైల్ చేసినట్టు నేను న్యూస్లో చూశాను. సో కాబట్టి ఈ యొక్క ఆర్డర్ను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఆ ఆర్డర్ని సస్పెండ్ చేయమని అడిగినప్పుడు ఈ యొక్క డిఆర్టీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఏదైతే ఆర్డర్స్ పాస్ చేసినారో దాని యొక్క కాపీసు కోర్టుకు సబ్మిట్ చేయలేదు. కాబట్టి ఆ ఒక కాపీస్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి కోర్టు జూనియర్ ఎన్టీఆర్ అడ్వకేట్ని అడిగితే ఆ ఒక కాపీస్ మా దగ్గర అవైలబుల్ లేవు, ఇమ్మీడియట్గా సబ్మిట్ చేస్తాం అంటే ఇప్పుడు కోర్టు సమ్మర్ సెలవులు ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ వెకేషన్ తర్వాత ఈ కేసును మీరు మళ్ళీ కూడా June 6 తర్వాత మీరు మళ్ళీ ఫైల్ చేసుకోండి అని చెప్పి హైకోర్టు చెప్పడం. బిఫోర్ June 3 కల్లా ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయండి అని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పి వార్తలను నేను వినడం జరిగిందమ్మా. రైట్. అంటే సాధారణంగా ఇప్పుడు మనం కొనుక్కున్నప్పుడు అన్ని ఆధారాలు ఉంటాయి అండ్ లీగల్గా అన్నీ చెక్ చేసుకుంటారు, లాయర్ సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో సమ్ ఇష్యూస్లో మనం చూస్తుంటాం ఇట్లా సప్రెస్ చేస్తూ ఉంటారు. మరి ఏంటి ఫర్దర్గా? ఐ టెల్ యూ, లీగల్గా అన్నీ చూసుకుంటాం అనేది 100లో 5% మాత్రమే అది అందరూ చేస్తారు మేడం. అంతే. ఎస్, ఓన్లీ 5% పీపుల్ విల్ వెరిఫై లీగాలిటీస్. ఏ ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా ప్రాపర్టీ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, అడ్వకేట్ని కన్సల్ట్ చేయాలి. ఎవరైతే ప్రాపర్టీ ఓనర్స్ ఉన్నారో అతనే రైట్ఫుల్ ఓనరా, ఆవిడే రైట్ఫుల్ ఓనర్ అనేది వెరిఫై చేయాలి. దాని తర్వాత ఈ ప్రాపర్టీ తనకి ఎక్కడి నుంచి వచ్చింది, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయాలి. అదేవిధంగా ఎన్కంబరెన్సెస్ ఉంటాయి. ఓకే, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ ధరణిలో కూడా ఇప్పుడు ఆ పోర్టల్లో మనం వెళ్ళి చూస్తే ఈసీ అంటాము వాడక భాషలో, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఏ ప్రాపర్టీ ఎక్కడి నుంచి ఎవరు అమ్మినారు, ఏ ఇయర్లో అమ్మినారు, ఏ ఇయర్లో కొన్నారు అన్నది పూర్తి వివరాలు ఎన్కంబరెన్స్లో ఉంటాయి. అదే కాకుండా మనం ఎప్పుడైతే ప్రాపర్టీ కొంటున్నామో వాళ్ళకి ఆ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది, తాను ఇంకొకరి నుంచి కొన్నారా లేదంటే మన పూర్వీకులకు నుంచి వచ్చిందా అనేది కూడా వెరిఫై చేసుకోవాలి. అట్లా వచ్చినప్పుడు మరి వాళ్ళకి లీగల్ హెయిర్స్ ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో మీరు ఒకరే కూతురు అనుకొని మీరు ఒక ప్రాపర్టీ అమ్మితే నేను కొనుక్కున్నాను. కానీ ఫర్ సపోజ్ మీతో పాటు ఆ ప్రాపర్టీ మీ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అంటే మీ పూర్వీకుల ప్రాపర్టీ అయినప్పుడు దాని మీద మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా రైట్ ఉంటుంది. మరి వాళ్ళకు ఆ హక్కు చెందిందా చెందలేదా, వాళ్ళకు ప్రాపర్టీ షేర్ అయిందా కాలేదా, డివైడ్ అయిందా కాలేదా అనేది నేను పూర్తిగా వెరిఫై చేసి కొనుక్కుంటే అది రైట్ఫుల్గా నేను ఓనర్షిప్ క్లెయిమ్ చేయొచ్చు. అండ్ వాళ్ళ సైన్స్ కూడా ఇంపార్టెంట్ ఉండాలి, అండ్ వాళ్ళ షేర్ కూడా వాళ్ళకి వెళ్ళాలి. లేదంటే వాళ్ళ కన్సర్న్ ఇస్తూ వాళ్ళ సిగ్నేచర్స్ పెడితే అది రైట్ఫుల్గా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ కాకుండా మీరు ఆ విషయాన్ని దాచి కనుక నాకు అమ్మితే అది తెలుసుకోకపోవడం నా జ్ఞానం, అది తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది.
Okay. చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. చెప్పకుండా మీరు నన్ను నమ్మితే మీరు చీట్ చేసినట్టు అవుతుంది. మరి మీ మీద క్రిమినల్ అలాంటప్పుడు కేసు. రైట్, ఇప్పుడు సాధారణంగా ఒక అమ్మాయి మనకు కనిపిస్తున్నారు అనుకోవచ్చు, మీరు ఇంతకుముందు ఒక కూతురు అంటే, బట్ ఉండొచ్చు, మనకి తెలియదు ఆ విషయము. మరి అలాంటప్పుడు మనం చీట్ చేసినందుకు గాను వాళ్ళ మీద మనం రివర్స్ కేసు వేయచ్చా? మీ మీద నేను కేసు వేయచ్చు, మీరు ఆ ఇష్యూని దాచేసి మీరు నాకు అమ్మినట్లు. కానీ ఆల్రెడీ ప్రాపర్టీ నేను కొని ఉంటాను, ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ నాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటుంది. కానీ వాళ్ళ రైట్ కోల్పోరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మీ యొక్క బ్రదర్సే కానీ ఆ ప్రాపర్టీ ఇంకెవరైనా లీగల్ హైర్స్ ఉంటే కనుక వాళ్ళు వచ్చేసి ఈ ప్రాపర్టీని వాళ్ళకు రికవరీ అడగొచ్చు. ప్రాపర్టీ మాకు ఇవ్వండి అని కూడా అడగొచ్చు. ఖచ్చితంగా వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళే అవకాశాలు కూడా ఇచ్చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ బాధ్యత నాది. ఎందుకంటే ప్రతి ప్రాపర్టీ యొక్క వివరాలు ఈ రోజులలో ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి పబ్లిక్ డొమైన్లో ఉంటా ఉన్నది. అండ్ మనం కూడా పర్సనల్గా వెరిఫై చేయాలి. మీరు అమ్ముతున్నప్పుడు కేవలం మిమ్మల్ని ఒక్కరినే చూసి కొనడం కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళని విచారించాలి. అదేవిధంగా ప్రాపర్టీ నేబర్స్ ఎవరైతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా విచారించాలి, తెలుసుకోవాలి ఈ ప్రాపర్టీ నిజంగానే సువర్ణదా, లేదంటే వాళ్ళకి ఇంకెవరైనా బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా, మరి ఆమె కొన్న తర్వాత వాళ్ళకి ఎవరైనా అమ్మిన వాళ్ళు రైట్ఫుల్ ఓనర్షిప్తోనే అమ్మినారా లేదా, ఇవన్నీ వెరిఫై చేసుకొని కొంటేనే ప్రాబ్లం కాదు. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి కేసులో కూడా తను ఒక ఫిల్మ్ స్టార్ కాబట్టి ఇటువంటి ఏం కావాలి అనేసి నెగ్లెక్ట్ చేసి ఉంటారు. మేబీ ఆ ప్రాపర్టీ అప్పుడు కొనేటప్పుడు కూడా డిఆర్టీలో కేసు ఉన్నదన్నది కూడా ఖచ్చితంగా డిఆర్టీకి ఎవరైతే కేసు బ్యాంక్ చేసినారో బ్యాంక్ మార్టిగేజ్ అయి ఉంటుంది. మార్టిగేజ్ అయినప్పుడు ఈసీలో ఖచ్చితంగా అది రిఫ్లెక్ట్ అవుతుంది ఇన్కమ్ సర్టిఫికెట్లో, ఈ ప్రాపర్టీ మా బ్యాంకుకి మార్టిగేజ్ అయి ఉంది. ఇది కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక వెరిఫై చేసుకొని ఉండుంటే బాగుండేది. వెరిఫై చేయలేకపోవచ్చు. ఒకవేళ చేయలేని పరిస్థితుల్లో చేసినప్పుడు కూడా అందులో రిఫ్లెక్ట్ కాలేకపోవచ్చు. అప్పుడున్న డాక్యుమెంటేషన్ ఏ రకంగా ఫైల్ అప్ చేసినారో ఏంటో తెలియదు కాబట్టి, సో అటువంటి సిచ్యుయేషన్లో ఈయన కొంత దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారనేది మాత్రము మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. సో మనం ఏదైనా ప్రాపర్టీ కొంటున్నాము అని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మన పర్సనల్గా కూడా వెరిఫికేషన్ ఇంపార్టెంట్ అంటే 100% వెరిఫికేషన్, పర్సనల్ వెరిఫికేషన్ ఇంపార్టెంట్, ఫీల్డ్ వెరిఫికేషన్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ వెరిఫికేషన్ ఇంపార్టెంట్, ఓవరాల్గా దాని మీద కేసెస్ ఉన్నాయో చూసుకోవడం అది కూడా ఇంపార్టెంట్. అన్నిటికంటే కూడా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి లీగల్ ఒపీనియన్ తీసుకొని మీరు ప్రాపర్టీ కొంటే 99% రిస్క్ మాత్రం అవాయిడ్ చేయగలుగుతుంది.